అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన నేటికి చేయబోయేది దీపావళి నాటికి సాయంకాలం మన ఇంటికి వచ్చే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా మసాలా వర్గి చేయబోతాము. ఇది ఏం లేదు, మనం మైదా పిండి పెట్టి చేయబోతాము. దీంతో వచ్చి మనం మిరియాలు, జీలకర్ర, ఓమం, మళ్ళీ దీంతో ఒక క్యూబ్ వెన్న వేసి చేయబోతాము. రెండే ఎట్ట చేస్తాను చూద్దాం. దీనికి కావాల్సిన విషయాలు చూస్తారంట. మైదా పిండి ఒక 150 గ్రాములు ఎత్తుండాను. ఎక్కువ పిండి కావాలంటా కూడా మనం ఎత్తుకోవచ్చు. సగం చెంచా మిరియాలు ఎత్తి నొక్కి పెట్టుండాను. సగం చెంచా జీలకర్ర, సగం చెంచా ఓమం, కావాల్సిన ఉప్పు, 2 క్యూబ్ వెన్న ఎత్తుండా నేను. ఇప్పుడు మనం గిన్నెల 1 క్యూబ్ వెన్న మట్ట వేస్తున్నాను. పిండి ఎక్కువగా ఉంటే మనం ఎక్కువ క్యూబ్ వెన్న కూడా వేసుకోవచ్చు. పిండి వేసేసి దీంట్లో కావాల్సిన ఉప్పు, మిరియాలు, జీలకర్ర, ఓమం జీలకర్ర కూడా నేను నొక్కి పెట్టుండాను. ఇది అన్నీ మొత్తం కలిసేట బాగా కలిపి ఉడుచుకోండి. వెన్నను కూడా పగల కొట్టుకోండి. దీంట్లో వచ్చి మనం డాల్డా కూడా వేసి చేయవచ్చు. అంటే నేను వీటికి వెన్న వేసి చేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా నీళ్ళు మనం యాడ్ చేసుకుంటాం. నీళ్ళు ఎక్కువ అయిపోతా కొద్దిగా మైదా పిండి వేసుకోండి. బాగా పెసరుకోండి. మనం రొట్టె పిండి పెసరేలాగా పెసరుకోండి. బాగా గట్టిగా పెసరుకున్నాలి పిండి. చూడండి, ఈ విధంగా మనం పెసరి పెట్టేయాలి. ఒక 15 నిమిషం అట్టనే మనం నానబెట్టేయాలి పిండిని. పైన వచ్చి 1 గంట నూనె పూసి నేను బాగా పెసరి పెట్టేస్తాను. ఒక 15 నిమిషాలు తాలి మనం చేద్దాం. చూడండి, 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 6 ఉంట వేసుకుంటాను. మనం చపాతీ ఎట్ట మనం రుద్దుతాము రొట్టె, ఆ విధంగా మనం సన్నంగా రుద్దుకుపోతాము. చూడండి, ఈ విధంగా మనం అన్ని ఉంటని రుద్ది తనిగా ఒక ప్లేట్లో వేసి పెట్టుకుంటాం మనం. చూడండి, ఇదే కరెక్ట్గా ఉంటుంది మనకు. ఈ విధంగా మన అన్నీ ఉంటను రుద్ది పెట్టుకునేసి ఇప్పుడు వెయిట్ ఎత్తి పెట్టి దానిపైన నూనె సరిమేసి దానిపైకనే పిండి కూడా వేస్తున్నాను. మళ్ళీ దానిపైన ఎక్కువ రొట్టె పెడుతున్నాను. ఈ విధంగా మనం అన్ని రొట్టెను వైటిగా మనం పెట్టుకుంటాం. చూడండి, ఈ విధంగా మనం అన్నీ పెట్టేస్తాను. నూనె పోసుకోండి. బాగా చుట్టి సరిమేసి మళ్ళీ పిండి వేసేసి పైన ఒక రొట్టె. ఈ విధంగా మనం అన్నీ పెట్టుకుంటాం. పెట్టేసి బాగా మెల్లిగా చుట్టుకోండి. మొత్తం చుట్టేసి మెల్లిగా రుద్ది ఉడియండి. ఇప్పుడు మనం చిన్నదిగా కట్ చేసుకుంటాం. చూడండి, మేత ఉండే పిండి కూడా లైట్గా అట్లా కట్ చేసి నేను పెట్టేస్తాను. ఈ విధంగా అన్నీ మనం కట్ చేసుకుంటా. ఇలా లేయర్గా వస్తుంది. కట్ చేసిన అన్నీ అయితే ఒక గిన్నెలో వేసి పెట్టేస్తే మళ్ళీ దీన్ని ఒక్కోసారి చిన్నదిగా రుద్ది ఎత్తుకుంటాను. చూడండి, వర్గి వేసేదానికి ఈ సైజే కరెక్ట్గా ఉంటుంది మనకు. చిన్నదిగా రుద్ది పెట్టుకోండి. అన్నీ రుద్దిన తర్వాత నూనె బాగా కాగిన తర్వాత మనం వేసుకుంటా. నూనె కాగిపోయింది. వర్గి వేసేటప్పుడు మనం సన్న మంటలు పెట్టేసి వేస్తాం. అప్పుడే మనకు లోపల ఉండే పిండి వచ్చి ఉడుకును. బాగా నూనె కాగిన తర్వాత సన్న మంటలు పెట్టేసి మనం వేసుకుంటాం. బాగా మెల్లిగా తిప్పుడండి. బంగారంగా వచ్చేటప్పుడు మనం ఎత్తుకుంటాం. లోపల ఉండే పిండి ఉడికేదానికి కొద్దిగా సమయం పెడుతుంది. చూడండి, బంగారంగా వచ్చేసింది. నేను ఇప్పుడు బాగా నూనె మొత్తం అడకెట్టేసి ఒక ప్లేట్లో ఎత్తి పెట్టుకుంటాను. ఈ విధంగా మేత ఉండే వర్గి మొత్తం మనం నూనెలో వేసి ఎత్తుకుంటాం. మెల్లిగా తిప్పివేయండి. బంగారంగా వచ్చేసింది. మనం ఇప్పుడు ఎత్తేస్తాం. చూడండి, రుచి అయిన మసాలా వర్గి రెడీ. నా మసాలా వర్గి ఎట్ట చేసి చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్ చెప్పండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.